మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్తో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎట్టకేలకు 6 గ్యారెంటీల పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఆ యొక్క ప్రజాపాలన పథకం ద్వారా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కూడా 6 గ్యారెంటీల పథకాన్ని కూడా ఒక్కొక్కరిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కూడా పాలుపంచుకుంటూ ప్రజల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మనం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ప్రజెంట్ మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం సంబంధించి ఎలా జరుగుతుంది, మీకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి బాగా స్పందన ఉంది. 6 గ్యారెంటీ పథకాల పట్ల ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అధికారం కట్టబెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 గ్యారెంటీ పథకాలు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మా ఆడబిడ్డలందరికీ 2 కోట్ల ప్రజానికానికి ఈ రాష్ట్రంలో మరి ప్రయాణం చేసే కొరకు వాళ్ళ అవసరాల కొరకు తీర్చే విధంగా మరి ఉచితంగా బస్సు సౌకర్యము కల్పించడం జరిగింది. వైద్యం పట్ల ఈరోజు మరి ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు కనుక వాళ్లకు 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి వాళ్ళ ఇష్టమైనటువంటి హాస్పిటల్లో పోయినా చికిత్స చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. మిగతా 500కే గ్యాస్ సిలిండర్ను అందించాలి. ప్రతి మహిళా సోదరుమనికి 2500 రూపాయలు పెరిగిన ధరలకు అనుకూలంగా ప్రతి మహిళా సోదరుమనికి ఇవ్వాలి. అర్హులైనటువంటి పేదవాళ్లను గుర్తించి నెలకు 2500 రూపాయలు ఈరోజు మహిళా జ్యోతి పథకం కింద 2500 అందిస్తాం. అంతేకాకుండా నిరుపేదలందరికీ ఈరోజు సెగ్గంపల్లి గ్రామంలో ఉన్నాం. దళితులు గిరిజనులు అయితే 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఏదైతే ఇండ్ల స్థలం లేకున్నా కొనిస్తాం. ఇతర కులస్తులైతే 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఈరోజు అదే రకంగా పెన్షన్ కూడా భర్తలు కోల్పోయిన వృద్ధులకు కానీ వితంతులకు కానీ 4000 రూపాయల పెన్షన్ ఇస్తాం. ఈ రకంగా 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మేము ఎన్నికల ముందే మేనిఫెస్టోలో పెట్టాం. టీటీసీ, బీఈడి, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, అదేవిధంగా మరి చదువుకున్న విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగ యువతకు కూడా డిఎస్సిని ఏర్పాటు చేస్తాం. ఉద్యోగావకాశాలు కూడా క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా నింపడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది కనుక ఈరోజు ఇచ్చిన మాట అమలు చేస్తాం. 6,80,000 కోట్ల అప్పు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని. 16,000 కోట్లు మిగులు రాష్ట్రం ఉంటే 6,70,000 కోట్ల అప్పును మేము ఈరోజు భరించుకుంటూ మరి ప్రభుత్వానికి మితిగట్టి అప్పులిచ్చినోనికి మితిగట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చినమాట 6 గ్యారెంటీ పథకాలు ఈరోజు అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 6 గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతాం. నిజాయితీగా పనిచేస్తాం. అవినీతికి తావివ్వం. ఈరోజు ప్రజల పాలనగా ప్రజా ప్రభుత్వంగా ముద్దరేసుకొని 5 సంవత్సరాలు నిరంతరంగా ముఖ్యమంత్రి, మంత్రులతో, ఎమ్మెల్యేలు అందరం కూడా అధికారులు కూడా నిజాయితీగా పనిచేసే విధంగా ఈ ప్రభుత్వానికి అధికారుల సహకారం, ప్రజల సహకారం, ఉద్యోగుల సహకారం, కార్మికుల సహకారం, అదేవిధంగా ప్రజల సహకారం ఉంటే ఈ యొక్క 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గ సింగరేణి, జెన్కో, విద్య, వైద్య, ఆర్టీసీ కార్మికులకు, అదేవిధంగా ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి భూపాలపల్లి శాసనసభ్యునిగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలా, రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా అని సందిగ్ధం ఉంది. ఈ ఫారంలో కొత్త రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే. మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త పెన్షన్స్ ఇస్తాం. రేషన్ కార్డుతో సంబంధం లేదు ఈ దరఖాస్తు. రేషన్ కార్డు లేని వారే చేసుకోవాలి. ఉన్నవారు కూడా మిగతా స్కీములు ఏదైతే ఉన్నాయో దాంట్లో ట్రిక్ పెడితే సరిపోతుంది. ఆ కుటుంబానికి ఏది అవసరం ఉన్నదో అది అవసరం పెడితే మేము ఈరోజు అంచనా రాష్ట్ర బడ్జెట్తో పాటు పేదవాళ్ళను గుర్తించి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చొరవ చూపుతుంది. అమలు చేస్తాం తెలియజేస్తున్నాం. 6 గ్యారెంటీల పథకం కేవలం మధ్యంతర వరకే ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? వాళ్ళు ప్రజలు గుణపాఠం చెప్పారు కదా, వాళ్ళకు మధ్యంతరంగా ఉంటుందా, ఇది కొసాకర దాకా ఉంటుందా, వేచి చూస్తే తెలుస్తుంది. వాళ్ళ లెక్క ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మేము వాళ్ళు ఇవ్వలే. ఈరోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలే. దళిత కుటుంబానికి, గిరిజనుల కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలే. ఈరోజు అదే రకంగా ఎన్నో కథలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, ఇవ్వలే.
₹1,00,000 రుణమాఫీ అన్నారు, చేయలే. వాళ్ళకి ప్రజలు ఏడ కూర్చుండబెట్టాలనో కూర్చుండబెట్టినరు. వాళ్ళకు మేము 100 రోజుల లోపు అమలు చేస్తా అన్నాం. 100 రోజులు కాదు, నెల 30 రోజులు కూడా గెలవలే. వాళ్ళకు ఓపిక లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారని ఇంకా మాట్లాడుతున్నారు. కనుక అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తీర్పిచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు మీరు ఏ రోజున అందుబాటులో ఉండబోతున్నారు, ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఈ వారానికి ఒక రోజు బుధవారం రోజున, అంటే ఈరోజు ప్రజాపాలన ఉంది కనుక ఈ 6వ తారీఖు తర్వాత వచ్చే బుధవారం నుంచి నేను కూడా ఈ యొక్క ప్రజల దరఖాస్తులు ఏది అవసరమున్నా తీసుకొని ఈ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు సమస్యలు పరిష్కరిస్తా. నేను కూడా గ్రీవెన్షియల్ డే బుధవారం రోజున మరి రోజు ఉంటా. ఒకవేళ దరఖాస్తులు ఇక్కడ జిల్లా అధికారులతో కాకపోతే కలెక్టర్తో కాని పనులు మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యలు ఎంత పెద్దదైనా నా భుజాల మీద వేసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తా. ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రతి ఒక్క రోజు భూపాలపల్లి నియోజకవర్గంలో బుధవారం రోజున ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తా, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.